నెహెమ్యా 10వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 9వ అధ్యాయము పూర్తయింది. 9వ అధ్యాయంలో మనం చూసాము, వీళ్ళు జామసేపు ధర్మశాస్త్రాన్ని విన్నారు, జామసేపు పశ్చాత్తాపడ్డారు. తర్వాత వారు ఆరాధన చేస్తూ వచ్చారు. ఆరాధనలో కూడా దేవుని క్రియలు ఇలాగా చేస్తూ వచ్చినాడు. ఏ విధంగా వారు పితరులు కానీ వారు కానీ దేవుని విసిగిస్తూ వచ్చారో, కోపాన్ని రేపుతూ వచ్చారో, ఆ కారణం చేత బబులోను చెరకు దేవుడు అప్పగించినట్టుగా దాని నుండి మళ్ళీ వారిని విడిపించి ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో ఈ విషయాలన్నింటిని బట్టి వారు దేవుని స్తుతించారు. అయితే ఇప్పుడు ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయంలో మొదటి వచనంలో, మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు అకల్య కుమారుడైన నెహెమ్యా సిద్కియా. ఇక్కడ 9వ అధ్యాయంలో వారు ఒప్పుకున్న దాని అంతటిని బట్టి రాతపూర్వకంగా ఏం చేస్తున్నారంటే, వారు ఒక నిబంధన చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. కాబట్టి భవిష్యత్తు అంతట్లో కూడా అందరము ఈ రీతిగా కలిసి ఉండాలని. కొత్త నిబంధనలో మనం చూసినప్పుడు కూడా కొరింథీ సంఘంలో ఇటువంటి ఐక్యత లేని వారుగా ఉన్నారు. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. 1 కొరింథీ. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడాలని. ఒకటి చెప్పు. సహోదరులారా, మీరంతా అందరూ ఏ భావంతో మాట్లాడాలి? ఏకభావంతో. ఇప్పుడు వీరి అగ్రిమెంట్ కూడా అంతే అన్నమాట. అందరూ కూడా ఏం చేయాలి? యాజకులు ఒకటి చెప్తే, నాయకులు ఇంకోటి చెప్పి, గాయకులు ఇంకోటి చెప్పి, వాళ్ళు ఇంకోటి చెప్పి, అట్లా చెప్తే సంఘం నడుస్తుందా? దేవుడు కార్యం చేస్తాడా? లేదు. సో మన తలంపుల్లోనే ఏం చేస్తామంటే, చెప్పిన దానికి అందరూ కూడా ఏకీపించి విశ్వాసం ఉంచి విధేయత చూపించేదానికి బదులు ఎవరొకరు ఏకీపించకుండా ఉండటం ద్వారా అటు దేవుడు వారి మధ్యలో ఉండడు. దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు వారికి శ్రమ కలుగుతుంది, సాతానే వచ్చి కూర్చుంటాడు. అలాగా ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఏం చేయాలి? మనం ఏకభావం కలిగి ఉండాలి. తర్వాత వాక్యానుసారమైన ఏకభావం. వాక్యం అనేది అందరికీ కూడా కామన్, విశ్వాసం అనేది అందరికీ కూడా కామన్. కాబట్టి సమిష్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏక తాత్పర్యం, ఒకే తాత్పర్యం, అది ఐక్యత. సో సంఘం అంటే అర్థం ఏంటంటే ఇటువంటి ఐక్యత కలిగి ఉండాలి. కానీ ఈ సంఘాల్లో నేటికి కూడా ఈ కొరింథీ పరిస్థితులు ఉంటున్నాయి. అందుకనే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ బోధలు మనం విన్నప్పుడు ఏ విధంగా అయితే నెహెమ్యా దినాల్లో ఇశ్రాయేల్ వారు తీర్మానం చేసుకున్నారో, దాన్ని ముద్రించారో, అందరూ కలిసి దాన్ని కట్టుబడి ఉంటామని సంతకం పెట్టారు బాండ్ పేపర్ మీద. తర్వాత ఉండవలనని పేరట యేసుక్రీస్తు నామంలో, క్రీస్తు నామం ఇంకా భయపడకపోతే ఇంకా ఐక్యత ఎట్లా వస్తుంది? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చింది దేని కొరకు వచ్చాడు? ఇక్కడికి ఐక్యపరచడానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకములకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొచ్చున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున, నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలి. వారు మన యందు ఏమై ఉండాలి? యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఇలా ఉండడానికి తనకు తెలుసు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. అందుకనే నేను ఇక్కడ మన సహవాసంలో ఇటువంటి భేదాభిప్రాయం లేకుండా ఉండేదన్నమాట. గుణుగు సణుగులు లేకుండా
అట్లా చేశారు, ఇట్లా చేశారు, అట్లా చెప్పారు, ఇట్లా చెప్పారు, అవన్నీ ఉండవు. కనుక అవన్నీ ఉంటే దేవుడు మన మధ్యలో ఉండడు, సమాధానం అనేది ఉండదు. పరిచర్య జరిగినట్టుగా కనపడుతుంది కానీ అది ఆత్మానుసారంగా ఉండదు, ఎవరికి క్షేమాన్ని కలుగు చేయదు. సో ఇటువంటి పరిస్థితులు స్థానిక సంఘాల్లో అనైక్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అందరూ సలహాలు చెప్పేవారుగానే ఉంటారు, దైవ చిత్తాన్ని ఎరగని వారుగానే ఉంటారు అన్నమాట. అట్లా సంఘ నాయకత్వం కూడా అలవాటు చేయకూడదు, అందరినీ కూర్చోబెట్టి ఐక్యపరచాలి. 7 దినాలు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎక్కడైతే సమాధానం ఉండాలో అక్కడ అనైక్యత అనేది ఉంటుంది. ఇట్లా అందరినీ పెద్దలు చేసేయటం, అందరికీ పోస్టులు ఇచ్చేయటం, శరీరానుసారంగా ప్రవర్తించే వారిని కూడా తీసుకొచ్చి ఆత్మీయ విషయాల్లో పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే పౌలే దీన్ని కరెక్ట్ చేస్తూ వచ్చాడు. ఈవెన్ తిమోతికి, తీతుకు కూడా చెప్పాడు, పెద్దలుగా నియమించాలంటే ఈ అర్హతలు అనేవి ఉండాలి. 7 దినాలు అర్హత అనేది ఏమీ లేదు. సో ఇష్టానుసారంగా జరుగుతున్న పరిస్థితులు అలా ఉంటే అది అసమాధానంగా ఉంటుంది. తర్వాత చదువు, నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగున వారిలో మన యందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించాను. నేను లోకంలో ఉన్న వారి కొరకు ప్రార్థించట్లేదు కానీ నా యందు మన యందు ఉన్న వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. యేసు ప్రభువే ప్రార్థన చేస్తున్నాడంటే మనం ఏం చేయాలి? ఐక్యముగా ఉంటూ, ఎక్కడ నేను ఏకీభవించట్లేదు, ఎక్కడ వాక్యం నేర్చుకోవట్లేదు, ఎక్కడ నేను పరిసరలో ఐక్యత కలిగి లేను, నాకు ఇచ్చిన తలాంతులు వరాలని ఎక్కడ వాడుకోవట్లేదు, ఇవన్నీ మనం. అందుకనే పెద్ద అరికాలు ఇది అది చూడం మనం. యాజకులు అంటే ఎవరంటే యాజక ధర్మం చేసేవాళ్ళు. ఇంట్లో కూర్చుని నేను కూడా యాజకుని అంటే కాదు, కేవలం ఆదివారం వచ్చి నన్ను యాజకునిగా చేసావు నీకు వందనాలని చెప్పడం కాదు. రాజులైనా అదొక పెద్ద బిరుదు అనుకుంటారు. బిరుదు కాదు, దాంట్లో పని ఉంది. పని చేసిన వాడే యాజకుడు. పని చేయకుండా, యాజక ధర్మం చేయకుండా యాజకుడు అంటే ఎట్లా? పెద్దనని చెప్పుకునేవాడు ఎలా ఉండాలి? పేతురులాగా ఉండాలి. పేతురు ఏం చేశాడు? శ్రమలు పడ్డాడు, సంఘం కొరకు శ్రమ పడ్డాడు. పౌలులాగా ఉండాలి. పౌలు ఏం చేశాడు? క్రీస్తు సంఘము కొరకు యేసుక్రీస్తు పడిన పాటలు కొదవైన వాటిని నా వంతు నేను పడుతున్నాను. అలాగే మనం కూడా సంఘం కొరకు, పరిచర్య కొరకు పాటుపడాలి. సో ఐక్యత కలిగిందే సంఘం కానీ అనైక్యత కలిగి విభజింపబడింది సంఘము కాదు. అట్లా ఇప్పుడు సార్వత్రిక సంఘం ఎన్నో రకాలుగా బోధలతో వేరైపోయింది అన్నమాట. లేకపోతే నాకు అధికారం లేదని వేరైపోయినాయి చాలా ఉన్నాయన్నమాట. దేవుని పిలుపు ఏర్పాటును బట్టి సిద్ధపడి చాలా తక్కువగా ఉంటాయి. సో అలా లేకుండా ఈ దినాల్లో కూడా మనం సార్వత్రిక సంఘంలో ఐక్యత, ఒకే బోధ ఉంది, ఆ బోధలోనికి అందరూ కూడా రావాలి, ఆ గ్రహింపులోనికి రావాలి. సో తర్వాత ఇక్కడ సరే ఇక్కడ రండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో చూసినప్పుడు వారు ఏం చేశారంట? నిబంధన చేసుకొని రాయించుకొనగా మా ప్రధానులు, మొట్టమొదటిగా ఎవరండి? ప్రధానులు. రెండోది ఎవరు? లేవి. మూడోది ఎవరు? యాజకులు. దానికి ఏం చేశారంట? సో కామన్ అజెండా ఒకటి రాసి ఏ విషయాలు అయితే ఒప్పుకున్నామో, తప్పులను ఒప్పుకున్నామో, అలా కాకుండా దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేయాలి? పాటించాలి. సో ఎవరంటే వారు దాంట్లో ఉన్న పెద్దలు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా ఎవరున్నారు అక్కడ? ప్రధానులు. ఎవరంట ప్రధానులు? వాళ్ళ పేర్లు ఉన్నాయి. తర్వాత యాజకులు. 9వ వచనం 9వ దగ్గర ఉంటుంది. తర్వాత యాజకులు. యాజకుల తర్వాత ఎవరు? 9వ వచనం లేవీయులు. 8 ఆఖరిలో యాజకులు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? లేవీయులు ఉన్నారు. తర్వాత 14వ వచనం జనుల్లో ప్రధానులు. జనులలో ఎవరండి? జనుల్ని రిప్రజెంట్ చేసేది కూడా జనాల్ని, వాళ్ళు కూడా ఉన్నారు. సో వీరందరూ కలిసి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఐక్యత కలిగి ఉన్నప్పుడు. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 18, 19, 20 వచనాల్లో
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామకాడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. వారు దేన్ని భూమి మీద బంధిస్తారో అది పరమందును బంధింపబడుతుంది. పరలోకం ఇది ఏదైతే భూమి మీద విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. అంటే మనకి ఇక్కడ పరిచర్య చేయటానికి కానీ మన జీవితాలని ఆటంకపరిచే పరిస్థితులు కానీ ఇక్కడ ఏదైతే విప్పుతామో అది విప్పబడుతుంది, ఏదైతే మోస్తామో అది సాతాను క్రియల్ని బంధించు ప్రభువా అంటాం. కనుక అల్లరి చేసేవారిని బంధించు ప్రభువా అంటాం. దేవుని మార్గాన్ని సరళం చేయి, ద్వారం తెరువు. పరిచర్య చేయాలనే ఆశ ఉంది, వెళ్ళటానికి పరిస్థితులు లేవు, ద్వారాలు మూసుకుపోయినాయి కనుక ద్వారం తెరువు ప్రభువా అని చేయాలి. ఇలాగా చేసి నిరాటంకకరంగా దేవుని చేత ద్వారాలు తెరవబడి పరిచర్య చేస్తున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా లేకుండా అడ్డదిడ్డంగా కొట్టుకుపోయేవారు చాలామంది ఉంటారు. తిరిగి దైవ చిత్తం ఇదే అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అంటే ఎవరు చెప్పిన వాళ్ళు? ఇద్దరు ముగ్గురు అంటే ఎవరు? వాళ్ళు ఐక్యత కలిగిన వాళ్ళు. ఇక్కడ ఎవరు ఐక్యత కలిగి ఉన్నారు? ప్రధానులు, యాజకులు, లేవీయులు, జనుల ప్రధానులు అందరూ కూడా వాక్య విషయంలో ఐక్యత. అందుకనే దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు తీనవసరం లేదు, 2వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు రాజు ఆజ్ఞిస్తాడు, ఎవరైతే ఈ కలభావాన్ని చెప్పరో వారిని ఏం చేస్తాను, నేను తుత్తినీయులుగా చేస్తానని చెప్తాను. అయితే వాళ్ళు బబులోను మంత్రజ్ఞులు చెప్పలేకపోయారు, జ్ఞానులు చెప్పలేకపోయారు. చెప్పినప్పుడు ఏమైందంటే రాజాజ్ఞ వచ్చింది, అందరినీ చంపేయాలని. అయితే అప్పుడు ఆ సమయంలో దానియేలు వెళ్ళి రాజును అడుగుతాడు, రాజా ఆ కళ ఏంటో చెప్పండి, చెప్పిన తర్వాత దేవుడు దాన్ని బయలుపరుస్తాడు, కొంత సమయం ఇవ్వండి, తొందరపడకండి అన్నప్పుడు అందరినీ చంపడం మానేసి దానియేలుకి టైం ఇస్తాడు. సరే నువ్వు చెప్పు అని. ఒకరోజు టైం తీసుకో, 2 రోజులు టైం తీసుకుని ఏం చేయి చెప్పు అంటున్నాను. అప్పుడు దానియేలు ఏం చేశాడు, షద్రకు మేషాకు కదా సంఘం ఈ వీడి దగ్గరికి వచ్చి సహవాసానికి వచ్చి షద్రకు మెషకు అబేద్నెగో ఇది పరిస్థితి కాబట్టి దీని కొరకు ఈ కళను కలభావాన్ని మనకి తెలియజేసేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అని చెప్తారు. సో వాళ్ళు ప్రార్థన చేశారు, ఈయన కూడా ప్రార్థన చేశాడు, బయలుపరిచాడు. ఎవరికి బయలుపరిచాడు? దానియేలు. ఎవరిని ఏ పరిసర కొరకు వాడుకుంటాడు? నేను ప్రార్థన చేశాను, నాకు బయలుపరచలేదు దేవుడు, ఇదేంటి? ఎవరొకరికి ఏం చేశాడు? బయలుపరిచి. ఎవరికి లాభం? ఇప్పుడు అది మీరు ప్రార్థన చేశారు, లేకపోతే మీరు చావాల్సిందే కదా. అందుకని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? ప్రార్థనకి ప్రతిఫలం ఘనత వచ్చింది. ఇప్పుడు చావు నుంచి తప్పించుకున్నారు, వారికి పోస్టులు వచ్చినాయి. గవర్నర్ అన్నాడు, దానియేలు నువ్వు ఈ గవర్నర్ పోస్ట్ తీసుకో, లేకపోతే ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తాను, ఎందుకంటే ఆ పోస్టులు నాకు ఇవ్వద్దు, మా స్నేహితులకి ఇవ్వండి, వాళ్ళు కష్టపడ్డారు. ఏం చేశారు? వాళ్ళు ఎక్కిపించి ప్రార్థన చేశారు, దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వండి అంటే. నువ్వెక్కడ ఉంటావంటే నేను నీ గుమ్మం దగ్గర ఉంటాను, వాచ్మెన్ గారు చదువుకోండి. అర్థమైందా? అది దీన మనసు అంటే. దీనిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దీనికి దేవుడు ఏం చేస్తాడు? కృపనిస్తాడు. బాగా చెప్పు, దేవుని దీనులకు కృపనిస్తాడు. దీనులు ఏం చేస్తాడు? దేవుడు వాడుకుంటాడు. ఐక్యత ఉండాలి. ఎట్లా ఉండాలి? దేవుడు మన ద్వారా పనిచేయాలంటే ఎట్లా ఉండాలి? ఐక్యత. ఏక మనసు ఉంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏక మనసు లేకపోతే ఏం చేయాలి? ప్రార్థన చేయకూడదు. చేసినామంటే చేయకూడదు, సేమ్ లాభం. కాబట్టి చెయ్యాలి, అందరూ ప్రార్థన, అందరూ చెయ్యాలి. చేయాలంటే ఏం చేయాలి? ఐక్యతలోకి రావాలి, ఏకీపించాలి. అందుకనే మన దగ్గర చిన్న చిన్న విషయాల్లో కూడా నేను అందుకనే కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాను. మీరు మెత్తపడే వరకు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటాను. మెత్తబడిందా మళ్ళీ మామూలు మెత్తబడి వాక్యాన్ని పోలి ఎవరైనా అంతే, ఈవెన్ ఇంట్లో కూడా అంతే, ఎక్కడైనా అంతే. ఎందుకంటే ఆత్మీయ ప్రాసెస్ ఎలా ఉండాలో దేవుడు తోడుగా ఉంటే అలా చేయవలసింది. విరోధంగా ఉండేవి మనుషులు ఇంట్లో కానీ బయట కానీ సంఘం ఎంతోమంది ఉంటారు. సో శరీరాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించుకో, అది తెలియక అట్లా చేస్తున్నారు. కాబట్టి కొన్ని రోజులు అట్లా
ఉంచినప్పుడు, శిక్షించినప్పుడు, లేకపోతే విభేదించి అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుడు వారికి తెలియజేస్తాడు. పరిస్థితులను సరి చేసుకుని ఏం చేస్తారు, దీనిలో దేవుని కృప పొంది ఐక్యతతో దేవుని సేవ చేయాలి. మనం ప్రార్థన చేయాలంటే కూడా ఏం చేయాలి అట్లా. సో వీరందరూ కూడా ఏం చేశారు ఇప్పుడు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు మన మధ్యలో ఉంటాను. సమస్య ఎవరితో ఉంది, మనతోటే ఉంది. ఏకీభవించరు చాలా. అందుకనే నాకు ఇంతమంది కావాలి, ఇంతమంది కావాలి అంటే దేనికి కావాలి? ఇక్కడ యేసుప్రభు ఎంతమంది చెప్పాడు, ముగ్గురు ఉంటే చాలు నేను ఉంటాను. ముగ్గురులో ఏముండాలి? ఇంతమందిలో ఎవరొకరు ఏదో ఒకటి కొనుక్కుంటూ పోతారు, లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. బయట వాళ్ళు కూడా ఏదో చెప్తారు, ఈ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఆ ఉద్దేశం చేస్తున్నాడు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అందుకనే సాతానికి చోటు ఇవ్వకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా. తర్వాత చూడండి 24వ వచనం, 27వ వచనం చదవండి. అయితే జనులలో మిగిలిన వారు దేవుని ధర్మశాస్త్రములకు విధేయులైనట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నీతినేయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవచ్చు. మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదామని శపథం కూడి ప్రమాణం చేయటము కూడింది. చూశానండి. మిగిలిన వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇక్కడ, అయితే జనుల్లో మిగిలిన వారు కూడా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగినట్లు దేశపు జనుల్లో ఉండకుండా తమను తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీయులు అందరూ కూడా ఏం చేశారు, కొంతమంది విభేదించిన వారు, వేరుగా ఉన్నవారు ఏం చేశారు, దేశంలో ఉండకుండా వారు ఏం చేశారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ విషయంలో యూదులు చాలామంది ఇతర దేశాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు దేంతో ఏకీపిస్తారు, ఇశ్రాయేల్తో ఏకీపిస్తారు. యూదుడు ఎక్కడ ఉన్నప్పటికీ దేంతో ఏకీపిస్తారు, మనం దేంతో ఏకీపిస్తాం కదండి. అక్కడి నుంచి వెళ్ళామంటే అంతే, మనతో మాట్లాడరు, మనల్ని పట్టించుకోరు. మన దగ్గర అట్లా లేదు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టం, వెళ్తారు, వచ్చినప్పుడు వస్తారు, వచ్చినప్పుడు వాక్యంతో ఏకీభవి, సంఘంతో ఏకీభవి పరిచయం చేయాలి. లేదంటే వెళ్తాం, ఇక్కడక్కడికి తిరుగుతాం, సప్పుకొని మళ్ళీ వస్తాం. వచ్చినా మనం ఏమంటలేదు ఉన్నాం కదా. సో అందుకని ఏం చేయాలి, నేర్చుకో. ఆత్మీయ జీవితంలో ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు వేరుగా ఉన్నవారు కూడా ఏమయ్యారండి, ఇప్పుడు అది. నేను కూడా ఇక్కడ పటాన్ చెరువు మందిరంలో సేవ చేసినప్పుడు ఏంటంటే అందరూ చెదిరిపరచాలి. అది మందిరం పెద్దది, ఒక 300 మంది 400 మంది పట్టి పెద్ద మందిరం. అయితే నన్ను పంపించినప్పుడు అక్కడ లేరు, ఐక్యత లేదు, విభజించి కొంతమంది రావట్లేదు. సో అవన్నీ గ్రూపుల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళ గ్రూపులంతా కూర్చోబెట్టి, తర్వాత ఎవరైతే రావట్లేదో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అందరినీ కూడా ఐక్యపరిచిన తర్వాత 2 వారాలకే ఆల్మోస్ట్ 3/4 అయిపోయింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉన్నారు, ఫస్ట్ సండే, సెకండ్ సండే. తర్వాత వచ్చారు, తర్వాత వేరే మీటింగ్లు, ప్రేయర్ మీటింగ్స్, బైబిల్ స్టడీ అన్నిటికీ వచ్చారు. సో ఒక నెల ఆ ప్రాంతంలోనే ఫుల్ అయిపోయారు అనమాట. అంటే ఐక్యత అంత ప్రభావం కలిగింది. అయితే నన్ను అక్కడి నుంచి అడగొట్టేశారు. ఎందుకు? ఐక్యపరిచామని. ఐక్యపరిస్తే వచ్చే నష్టం ఏంటంటే వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి ఒక గ్రూప్ వాళ్ళ తరఫున ఉండాలి. ఇప్పుడు ఈ ఐక్యపరిచినందుకు వీళ్ళంతా నా పక్కన ఉన్నారనుకో, నన్ను ఇక నేను పాతకపోతాం, మనల్ని కదిలించడం వాళ్ళకి కష్టమని ఆ పాలిటిక్స్ మనకి తెలియదు. సరే కాబట్టి అక్కడి నుంచి అడగొట్టేస్తారు. అట్లా చేస్తూ ఉంటారు.
కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన దగ్గర అది లేదు. స్వేచ్ఛ, అందరికీ స్వేచ్ఛ ఉంది కదా. అయితే ఆత్మానుసారంగా ఉండండి, పరిచర్య చేయండి, దేవుని యొక్క ఉగ్రతకు గురవద్దు, శాపానికి గురవద్దు, పరలోకంలో కొద్ది గొప్ప బహుమానం అనేది ఉండాలి. సో చివరికి వీరు చేసిందేంటి? పతనాల ద్వారా పాఠాలు నేర్చుకున్నారు. 70 సంవత్సరాలు నెబుకద్నెజర్ అధికారంలో ఉండి తిరిగి వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది, స్వస్థ బుద్ధి వచ్చింది. వచ్చినప్పుడు వారందరూ తీర్మానం చేసుకున్నారు లేదు. సో అవిధేయులుగా ఉండి అట్లా ఉండి చేసింది ఏంటి? సో అలా జరుగుతుంటాయి. ఈవెన్ సంఘాల్లో కూడా సేవకులని వారికే స్వస్థ బుద్ధి లేదు. దేవుడేమో మళ్ళీ నేను సేవకుని, సీనియర్ మోస్ట్ సేవకుని, తెల్ల ప్యాంటు తెల్ల చొక్క. ఎక్కడుంది తెలుపు? అదే అలా లేకుండా ఓ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనండి. అటువంటి రీతిగా మనం అందరం కూడా అంతవరకు ఉండేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఇతరులకు మాదిరికరంగా ఉన్నాం. సో మనం కూడా అటువంటి తీర్మానంతో జీవిస్తాం. ప్రార్థనలోకి వెళ్దాం.